హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి పెసరపప్పు చారు చేస్తున్నానండి. చాలా టేస్టీగా వచ్చింది. వేడి వేడి అన్నంలో ఇది కలిపేసుకొని తిన్నామంటే, నోరు బాగాలేనప్పుడైనా ఇలా చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెసరపప్పు వచ్చేసి ఒక హాఫ్ అంటున్నా పావు కేజీ వరకు తీసేసుకుంటున్నానండి. పావు కిలో వరకు మంచిగా ఫ్రెష్గా వాష్ చేసేసి ఇలా కుక్ చేసేయండి. మామూలుగా వాటర్లో కుక్ చేసేయండి. కుక్ చేసిన తర్వాత ఇందులోనే మంచిగా పెసరపప్పు అనేది ఒక 90% కుక్ అయిన తర్వాత పసుపు యాడ్ చేయండి. పసుపు వచ్చేసి ఎక్కువ తీసుకోకండి. మంచిగా మనకి లైట్ ఎల్లో కలర్ గ్రీనిష్గా రావాలంటే పసుపు కాస్త క్వాంటిటీ తక్కువ తీసేసుకోండి. పచ్చిమిర్చి కారం ఎక్కువ తీసేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సో అందుకనేసి ఈ విధంగా పసుపు కూడా మంచిగా కలిపేసేయండి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా 10% ఉంది అనగా సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ టోటల్ ఇందులోనే యాడ్ చేయండి. ఎందుకంటే పప్పు అనేది మెత్తబడిపోతుంది, మనకి ఇట్లా గుండ్లలా కాకుండా మంచిగా స్మూత్ ఇలా వస్తుంది అన్నట్టు సాల్ట్ యాడ్ చేయడం వల్ల. సో ఇప్పుడు ఈ విధంగా విస్కర్ తోటి ఈ విధంగా ఒక్కసారి మన మామూలుగా పప్పు దువ్వ ఉన్నా కూడా దాంతో తీసేసుకున్నా సరిపోతుంది. ఇలా చేయగానే మా పప్పు అనేది స్మూతీగా అయిపోతుంది. సో ఒక 5 to 3 minutes వరకు ఈ విధంగా మంచిగా మ్యాష్ చేస్తూ ఉండండి. పప్పు అనేది మంచిగా స్మూత్గా అయిపోతుంది. ఆఫ్టర్ దట్ వేరే మూకుడు తీసేసుకొని అందులో ఈ పప్పును మొత్తం ట్రాన్స్ఫర్ చేసేయండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోనే మనకి క్వాంటిటీకి సరిపడా వాటర్ తీసేసుకుంటే సరిపోతుందండి. అంటే కొందరు చిక్కగా తినే వాళ్ళు ఉంటారు, కొందరు పలచగా తినే వాళ్ళు ఉంటారు కదా. సో ఫస్ట్ అయితే చిక్కదనం పలచదనం పక్కకు పెట్టేసేయండి. ఫస్ట్ క్వాంటిటీ మీకు ఎంతవరకు వాటర్ క్వాంటిటీ కావాలో అంతవరకు తీసేసుకోండి. మెయిన్గా ఇందులో టోటల్ పచ్చిమిర్చి కారంతో చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో వాటర్ క్వాంటిటీ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఆనియన్ వచ్చేసి చిన్నవి అయితే 2 తీసేసుకోండి, మీడియం సైజ్ అయితే 1 తీసేసుకోండి. సో టోటల్ పచ్చిమిర్చి యాడ్ చేసేయండి. ఎండు కారం అస్సలు యాడ్ చేయండి. చిన్న ట్రిక్స్ అండి. పెసరపప్పు చాలా టేస్టీగా రానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి పసుపు అనేది 1/2 టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేయండి. పచ్చిమిర్చి కారం అనేది ఎక్కువ తీసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 2 ట్రిక్స్ మీరు యూజ్ చేశారంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో టోటల్ పచ్చిమిర్చి కారంతో తీసేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటోస్ యాడ్ చేస్తున్నాను. టమాటోస్ వచ్చేసి మీడియం సైజు ఒక 3 తీసేసుకున్నాను. ఓన్లీ టమాటోసే యాడ్ చేయండి, మళ్ళీ చింతపండు యాడ్ చేయకండి. చింతపండు యాడ్ చేసేసరికి మళ్ళీ సేమ్ మన సాంబార్లా అయిపోతుంది. సో అందుకనేసి అవేం యూజ్ చేయకుండా ఇలా మంచిగా మరగనివ్వండి. మరిగిన తర్వాత మనకి క్వాంటిటీ అనేది పలచగా అయింది కదా. సో ఈ పలచదనాన్ని పోగొట్టాలంటే శనగపిండి దగ్గర ఉంటే శనగపిండి యాడ్ చేసుకోండి, లేదంటే కొబ్బరి అంటున్నా బియ్యం పిండి అయినా కూడా యూజ్ చేసుకున్నా సరిపోతుంది. శనగపిండి వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసేసుకొని అందులో కాస్త లైట్గా వాటర్ కలిపేసేసుకొని మరుగుతున్నప్పుడు ఈ విధంగా యాడ్ చేశారనుకోండి, చూడండి క్వాంటిటీ అనేది మనకి ఎంత చిక్కగా వచ్చిందో. సో ఈ విధంగా పలచగా కాకుండా చిక్కగా వస్తుంది. సో అందుకనేసి ఈ ట్రిక్ యూజ్ చేశారంటే చాలా టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు మరిగేటప్పుడు ఆఫ్టర్ 10 minutes ఆఫ్టర్ చూపిస్తున్నాను. కొత్తిమీర క్వాంటిటీ వచ్చేసి కాస్త ఎక్కువ తీసేసుకోండి. మెయిన్గా పచ్చిమిర్చి ఫ్లేవరు, టమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర ఫ్లేవర్ ఇవి ఎక్కువ తీసుకున్నారంటే ఈ పెసరపప్పు చారుకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. కొత్తిమీర ఫ్లేవర్ పడగానే స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. సో క్వాంటిటీ అనేది కూడా మనకు చిక్కగా అయిపోయింది కదా. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక 10 minutes వరకు మంచిగా హై ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా మరగనిచ్చేసేయండి. ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుందండి. మనం వేసిన ఆల్ ఫ్లేవర్స్ ఎంత పప్పులో మిక్స్ అయ్యి ఎంత మంచిగా మరుగుతాయో ఆ టేస్ట్ మనం తింటూ ఉన్నా కూడా టేస్ట్ అనేది తగులుతూ ఉంటుంది మనకి. సో అందుకనేసి మరి కాస్త చిక్కబడినివ్వకండి, మరి పప్పులా అయిపోతుంది, గట్టి పప్పులా అయిపోతుంది. సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పోపు కోసం అనేసి చూపిస్తున్నాను. పోపు కోసం అనేసి ఆయిల్ తీసేసుకొని, మనకు పోపు పెట్టే విధానం అందరికీ తెలిసిందే కదా అండి. సో పోపు మొత్తం టోటల్ ఇందులో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీరు మినపప్పు, శనగపప్పు యాడ్ చేసినా సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు యాడ్ చేసేసి ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత మెయిన్గా కరివేపాకు వెల్లుల్లితోటే మనకి ఏ పోపు అయినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇవి మాత్రం కంపల్సరీ. సో కరివేపాకు యాడ్ చేసిన తర్వాత వెల్లుల్లి కాస్త కచ్చపచ్చగా దంచి, వెల్లుల్లి క్వాంటిటీ కాస్త తీసుకునే దానికంటే కాస్త ఎక్కువగా తీసేసుకుంటే సరిపోతుంది. సో వెల్లుల్లిని కూడా కచ్చపచ్చగా దంచేసి యాడ్ చేయండి. యాడ్ చేసేసి వెల్లుల్లి మాడే అంతవరకు ఉంచకండి, టేస్ట్ పోతుంది. కొంచెం ఇలా వెల్లుల్లి వేసిన తర్వాత ఒక 1 minute అయిపోయిన తర్వాత కథం దీన్ని తీసేసుకెళ్ళి పోపు పెట్టేసుకుంటే సరిపోతుందండి. వెల్లుల్లి మాడిందనుకో టేస్ట్ అస్సలు బాగోదండి.
సో అందుకనేసి వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి. కలిపేసేసి ఈ పోపుని తీసుకెళ్ళి ఇందాక మనం పప్పులో యాడ్ చేసేయండి. పప్పులో యాడ్ చేసి చూడండి, స్మెల్ మాత్రం ఎంత చక్కగా వస్తుందో అండి. స్మెల్ తోటి కడుపు నిండిపోయేలా ఉంది. సో కంటికి నీట్గా కనిపిస్తేనే స్మెల్ వస్తేనే కదా మనం తినడానికి కూడా ఇష్టపడతాం. చూడండి కళ్ళకి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తూ ఉంటేనే ఎంత చక్కగా కనిపిస్తుందండి. అన్నంలోకైనా మన మామూలుగా చపాతీలోకి అయితే కొంచెం టైట్గా చేసేసుకుంటే సరిపోతుంది ఈ పెసరపప్పు చారు. మెయిన్గా కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువ తీసేసుకోండి, ఎండు కారం యాడ్ చేయకండి. సో సూపర్ టేస్టీగా ఉంటుంది. పప్పులు తినని వాళ్ళు కూడా చాలా చక్కగా ఉందనేసి మళ్ళీ మళ్ళీ తినడానికి ఇష్టపడతారండి. చాలా టేస్టీగా వచ్చింది. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది, పక్కా చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.